ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. ఒక చిన్న థాట్ చెప్పి ముగించేస్తాను. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయము అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. దేవుని వాక్యము చాలా మధురమైనది, ఆకర్షణీయమైనది, చాలా సంతృప్తికరమైనది, ఆత్మ సంబంధమైన పోషక విలువలు కలిగినది, చాలా తేనెవలే మధురమైనది, కానీ కొంచెం ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ముట్టుకుంటే ఒక సొరంగం ఏర్పడుతుంది, అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కనుక షార్ట్ మెసేజ్ అనుకున్నప్పుడల్లా నేను 2:30-3 గంటలు మాట్లాడుతున్నాను. అదే ఆ ఒక్క ప్రమాదం అయితే ఉంది. కనుక ఇప్పుడు మొదలుపెట్టి అంతటా అనే మాటను ప్రత్యేకంగా మనం ధ్యానం చేయాలి. తర్వాత ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి అని పట్టుకొని ధ్యానం చేయాలి. ఇక అవన్నీ సొరంగాలు. అంతటా అనేది ఒక సొరంగంలోకి దారి తీస్తుంది, ఇప్పటి నుండి అనేది ఇంకొక టనల్లోకి దారి తీస్తుంది. కనుక దాంట్లోకి మనం వెళ్ళాం. అయితే ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్. మీరు ఎప్పుడన్నా పర్సనల్గా మీ వ్యక్తిగత ధ్యానంలో ఆ దివ్యమైన సొరంగాల్లోకి వెళ్ళి జ్ఞాననిధిని, ప్రత్యక్షతను స్వతంత్రించుకుంటారని మెన్షన్ చేసి మీ దృష్టికి తెస్తున్నాను అంతే. అంతటా అంటే ఎంతటా, ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి. దట్స్ ద వే వి స్టడీ ద బైబిల్. లేకపోతే సముద్రం మీద ఒట్టిగానే తేలి వచ్చి లోపల ఉండి నిధులు వదిలేసినట్టు, ముత్యాలు, వజ్రాలు, మునిగిపోయిన ఓడలు, ట్రెజర్స్ ఉన్నాయి లోపల, కానీ పైన పడవలో ప్రయాణం చేసి వచ్చినా ఏమి దొరకదు. బైబిల్ చదివినప్పుడు దాంట్లో ఉండే నిధులు మనం స్వతంత్రించుకోవాలంటే కొంచెం వర్టికల్గా లోపలికి ఇవ్వాలి. అందుకొరకు అది మెన్షన్ చేశాను. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుము అన్నాడు. ఇంకా తర్వాత వచనం కూడా నేను రెస్ట్ ఆఫ్ ద వర్స్ రిమైనింగ్ హాఫ్ నేను చదవలేదు. ఎందుకంటే భయం, మళ్ళీ అక్కడి నుంచి ఎటైనా పోయి నేను చాలా సేపు మాట్లాడుతానేమోనని భయం. ఆ ఒకటి చిన్న మాట తీసుకున్నాను. ప్రభువునందు మృతులు ధన్యులు అన్నాడు. దాన్ని తిరగేసి మనం చదివితే, మృతి పొందున అంతవరకు, మరణము తటస్థించేంత వరకు ప్రభువునందే ఉండువారు ధన్యులు అని అర్థం. ప్రభువునందు మృతి పొందాలంటే ఏం చేయాలా? మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే మరణ ఘడియ వచ్చేదాకా మనం ప్రభువులో ఉండాలి. అప్పుడే ప్రభువునందు మృతి పొందగలుగుతాం. ప్రారంభంలో దేవుని కొరకు గొప్ప తీర్మానాలు చేసి, గొప్ప త్యాగాలు చేసి, పౌరుషము కలిగి దేవుని కొరకు జీవించి మధ్యలో చాలామంది చల్లారిపోతున్నారు. ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులు, మంచి విశ్వాస యోధులు మధ్యలోకి వచ్చేసరికి యాత్ర మధ్యలో చల్లారిపోయి చతికిలబడి ఏదో నామకే వాస్తే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్లకు మరణం వచ్చిందనుకోండి, వాళ్ళు ప్రభువు నందు మృతి పొందరు, ప్రభువుకు బయట మృతి పొందుతారు. ఇస్కరియోతు యూదా ప్రభువు నందు ఉన్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు. బట్ హీ డైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద లార్డ్. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. యాకోబు చెప్తాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా. ఇప్పుడు ఈ దేమ అనేవాడు లోక స్నేహం చేశాడండి అంటే దేవునికి ఏమయ్యాడు? శత్రువు అయిపోయినాడు. ఒకప్పుడు పౌలుకు జత పనివాడు, బలమైనటువంటి సేవ చేశాడు. కానీ చచ్చిపోయే టైం వచ్చినప్పుడు మాత్రము చేసి
దేవునితో వైరము కలిగి చచ్చిపోయాడు. హీ బిగాన్ హిజ్ లైఫ్ ఇన్ ద లార్డ్ అండ్ ఎండెడ్ హిజ్ లైఫ్ అవుట్ సైడ్ ద లార్డ్. బైబిల్లో ఎందుకు వీళ్ళ సంగతి రాశాడంటే మీరు కూడా అట్లా కాకుండా చూసుకోమని. ప్రభువులో యాత్ర మొదలుపెట్టిన వాళ్ళు ప్రభువుకు బయట ఎందుకు చచ్చిపోతారు? దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రభువు నుంచి బయటకు పోయేదనే కాన్సెప్ట్ కూడా ఉన్నది అని మీకు చూపించడానికి ఒక చిన్న వచనం చదువుతాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము. ప్రభువులోకి రావడమే కాదు, ప్రభువు నుంచి ఎగ్జిట్ కావడం, ప్రభువు నుంచి ఎగ్జిట్ కావడం అనే కాన్సెప్ట్ కూడా ఉన్నది అని ఒక క్లారిటీ కొరకు నేను చెప్తున్నాను. ద ఎపిజిల్ ఆఫ్ గలేషియన్స్ 5వ అధ్యాయము 4వ వచనం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మనము విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ప్రభువులోకి ఎంటర్ అవుతాం. ఫర్ వేరియస్ రీజన్స్ వి ఎగ్జిట్. మెయిన్ హైవే నుండి ఎగ్జిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా వచ్చినాయి హైవేలు, ఎగ్జిట్స్ ఉంటాయి. ఎగ్జిట్ నెంబర్ 1, 2, 3, 4 అని. అమెరికాకు వెళ్ళినప్పుడు అది కొత్త కాన్సెప్ట్ నాకు. ఎగ్జిట్ నెంబర్ 4, 5 తీసుకోవాలా అని చెప్తుండేవాళ్ళు. మెయిన్ హైవే రన్నింగ్ ఉంటూనే ఉంటుంది. అక్కడ నుంచి ఒక్కొక్క దగ్గర ఎగ్జిట్ అయిపోతారు కొంతమంది. క్రీస్తు అనే రాజమార్గం ఉంటూ ఉండగా ఆ మార్గంలో కొంతమంది ట్రావెల్ చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర ఎగ్జిట్ కొడుతుంటాడు. బిలాము వాజ్ అ గ్రేట్ ప్రాఫిట్. దేవునితో ముఖాముఖి మాట్లాడాడు. బట్ వెన్ హీ డైడ్ వాడు సోదెగాడు. అంటే దయ్యాల స్నేహితుడు. బ్రతుకు ప్రారంభించినప్పుడు దేవుని స్నేహితుడు, ముగించినప్పుడు దయ్యాల స్నేహితుడు. సంఖ్యాకాండం 23:10 ప్రార్థన చేశాడు. నాకు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కలుగునుగాక, నా అంత్యదశ నీతిమంతుల అంత్యదశ వంటి తగునుగాక అని గొప్పగా ప్రార్థన చేశాడు. కానీ వాడికి అది దొరకలేదు. ఎందుకంటే దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించాడు. అలాగా అనేక మంది భక్తిపరులు ప్రారంభంలో ప్రభువులో ఉన్నారు, ఆఖరి శ్వాస పీల్చేటప్పుడు ప్రభువుకు బయట ఉన్నారు. అందుకే అంటారు ఏంటంటే ప్రభువులో జీవించడం గొప్ప సంగతే. కానీ ఎంతసేపు జీవిస్తావు? ఆఖరి శ్వాస పీల్చేదాకా ఉండాలి ప్రభు. అప్పుడే ప్రభువులో మృతి పొందుతాం. కొంతకాలం ప్రభువులో నడిచే తర్వాత సణిగి గొణిగి ఎన్నో సమస్యలు బట్టి కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. ఒక పెద్ద పాస్టర్ గారు నన్ను అడిగేవాడు, ఏంటి ఓఫీర్ గారు ఎప్పుడూ శోధనలేనా, ఎప్పుడు పరీక్షలేనా, ఎప్పుడు ఇదేనానండి, మరి సుఖపడేది ఎప్పుడండి? ఇదంతా అన్యాయం అండి, దేవుడు మనకు అన్యాయం చేస్తున్నాడు అనేవాడు. చాలా పెద్ద పాస్టర్, నాకంటే సీనియర్ 5-6 ఏళ్ళు సీనియర్. ఆయన చాలా మంచి దైవజనుడు. ఆయన వరంగల్ సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పోయి ఖైదీలకు సువార్త చెప్పి ఎంతోమందిని రక్షణలోకి నడిపించాడు. చాలా గొప్ప విశ్వాస వీరుడు ఆయన. ఆయనని చాలా గౌరవిస్తాను. కానీ లైఫ్లో ఎదురయ్యే ఈ కష్టాలు, ఈ పరిస్థితులు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఎప్పుడు ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ఎప్పుడు ఇంతేనా బ్రదర్ ఏంటండి అని ఆయన ముగింపుకు వచ్చేటప్పటికి సణుగు గొణుగు తప్ప ఒక ప్రైజ్ లేదు, ఒక గ్రాటిట్యూడ్ లేదు, ఒక స్తుతి లేదు. ఇక ఆయనతో కాసేపు మాట్లాడితే నా విశ్వాసమే పోయేటట్టుందని ఆయన కలవడం మానేశారు. ఎందుకంటే కలవగానే ఒక ఎంకరేజింగ్ వర్డ్ లేదు. మొదటి నా పరీక్షల్లో నేనున్నా, ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేసే బదులు ఏం దేవుడు, ఏం భక్తి అండి, ఏం ప్రార్థన అండి అని అంటుంటే అందులో నాకంటే పెద్దోడు. ఇంకొక మంచి ప్రఖ్యాతిగాంచిన దైవజనుడిని
నేను చూడ్డానికి వెళ్తే ఆయన పాపం మరణ పడక మీద ఉన్నాడు. నేను ఆయన దగ్గర పోతే ఆయన అంటున్నాడు, ఓ ఫిరా, యేసుప్రభుని నమ్ముకున్నందుకు మనం పరలోకానికి వెళ్తామని అనుకుంటున్నాం, చెప్తున్నాం, కానీ నిజంగానే అట్లా వెళ్తామంటావా, నిజమా అని అంటున్నాడు. నేను పుట్టక ముందు నుంచి వాక్యం చెప్తున్నాడు ఆయన. అంకుల్ మీరే అట్లంటే మరి మేమేం కావాలి, చిన్నపిల్లలము అంటే. నా సేవ మొదట్లో 45 years బ్యాక్ సంగతి నేను చెప్తాను. నా సేవే 45 years కదా. అప్పుడు నేనది నాకు 21 సంవత్సరాలు, నేనేమైపోవాలి, ఎంత పెద్దోళ్ళు మీరు ఇలాగంటే ఎలాగంటే ఏంటో నాకు డౌట్ఫుల్గానే. అట్లాంటి చాలామంది పెద్ద పెద్ద థియోలోజియన్స్ అండ్ పాస్టర్స్, సంస్థల అధిపతులు మరణ పడక మీద ఉన్నప్పుడు అలా అవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నేను చెప్పాను, నో 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 అంకుల్, అట్లా చేయొద్దు. మీరు విశ్వాస వీరులుగా యాత్ర మొదలుపెట్టారు, విశ్వాస వీరులుగానే యాత్ర ముగించండి. విశ్వాసాన్ని వదులుకొని యాత్ర ముగించొద్దు, అట్లా చేయొద్దనే హెచ్చరిక ఈ ప్రకటన గ్రంథం 14:13 ఉంది. ప్రభువునందు ఉండి మృతి పొందాలి, బయటకు పోయి మృతి పొందొద్దు. హోప్లెస్ సిచ్యువేషన్. ఇంకా ప్రభువులోంచి ఎందుకు బయటకు పోవాలి, ప్రభువులోనే ఉండాలి. కష్టాలు పడ్డాం, ఎట్లాగో పడ్డాం, గతాన్ని ఏం మార్చలేదు. జబ్బులు వచ్చినాయో, అప్పులైనాయో, నిందలు మోసాము, అన్నీ పడ్డాము. చివరి క్షణములో సిలువను ఎందుకు వదిలేయాలి? దేవుని కొరకు మనం ధ్వజమెత్తి బ్రతికాం, ఆ జెండా ఎందుకు వదిలేయాలి? అది జ్ఞానయుక్తమైన పని కాదు. The moment when God calls us home, we should be lifting up the banner for Christ, for the gospel and for the truth. ఈ చిన్న తలంపు అందరితో పంచుకోవాలని నేను ఆశించాను. లిల్లక్క was such a stalwart of faith. నికోనర్ మామ అట్లా స్టాల్వర్ట్. ఇంకా మన వాళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన మధ్య నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దలు అందరూ కూడా వాళ్ళు ఈ లోకాన్ని వదిలేతే పోయారు, కానీ క్రీస్తును వదిలిన స్థితిలో మాత్రం పోలేదు. ఈ లోకాన్ని వదిలిపోయారు. ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తులో ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా క్రీస్తుతోనే ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఏం జరుగుతుందో ఒక్క మాటలో చెప్పేశాడు అపోస్తలుడైన పౌలు. 2 Corinthians 5:8 2 కొరింథీ 5:8 చెప్పాడు, ఐ వాంట్ టు బి absent ఫ్రమ్ ద బాడీ అండ్ బీ ప్రెజెంట్ విత్ ద లార్డ్. ఖతం. ఇక్కడ గైర్ హాజర్, అక్కడ హాజర్. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై లాగా. ఇప్పుడు మనం యూపీఎస్ పెట్టుకున్నాం అనుకోండి, చిన్నగా కీసమంటుంది అంతే, పవర్ పోయినట్టు కూడా తెలియదు. ఇక్కడ కను మూసాడు, అక్కడ కను తెరుస్తాడు. ఎంత ధన్యకరమైనటువంటి అనుభవం. ఇక్కడ ప్రభుతోనే ఉన్నాడు, అక్కడ కూడా ప్రభుతోనే ఉంటాడు విశ్వాసి. ఇంకా సంథింగ్ బెటర్ ఏంటంటే ప్రభువును ముఖాముఖి చూస్తూ ఉంటాడు. ఎవ్రీ born again child of God, ఒక లెట్ ఇట్ బి ఎ లేడీ ఆర్ ఎ జెంటిల్మన్, ఎవరైనా సరే రక్షణ పొంది ప్రభువులో జీవించిన వారు కన్ను మూస్తే ఇట్లా మైకం వచ్చినట్టు అవుతుంది, ధన్మని కళ్ళు తెరుస్తారు. ఎజాకులేషన్ అంటే త్వరగా వీర్యం పడిపోవడం. ఈ గోడలు కాకుండా దేవదూతలు, భక్తులు మన రక్షకుడైన ప్రభువుని చూస్తారు అంతే. అరే చిన్న కీసుమని సౌండ్ వచ్చి వెంటనే యూపీఎస్ స్టార్ట్ అయిపోయినట్టు, పవర్ పోయిందని కూడా తెలియదు, ప్రాణం పోయిందని కూడా తెలియదు. మరుక్షణమే ఆ అష్యూరెన్స్ దేవుడు మనకు అనుగ్రహించాడు. లూకాసు వార్త 16:19 ఉన్నటువంటి ఆ కథ రియల్ లైఫ్ స్టోరీ, నాట్ ఎ ప్యారబుల్. ప్యారబుల్స్లో యేసు ప్రభు వారు ఎప్పుడు నేమ్ చెప్పడు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్యారబుల్స్లో, ఉపమానములో పేరు చెప్పడు. ఈ స్టోరీలో ఆయన లాజరు అను ఒక దరిద్రుడు ఉంది.
లాజర్ కాకుండా వాడు యాకోబు సుబ్బారావు అయింది అనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ ద స్టోరీ. వై టెల్ ద నేమ్? మనం ఎప్పుడైనా ధనవంతుని పేరు ఏంటని అడిగినామా? ఈ 2000 అడగలేదు, ఎవడు అడగలేదు. ఒక ధనవంతుడు ఉండను, ఒక బీదవాడు ఉండను అని చెప్తే కథం, మరి పేర్లేంటి వేసాయి అని అడగలేదు. అడగం ఎవరం. ఆ 10 నాణ్యాలు ఒక నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ పేరేంటో అడగలేదు. 100 గొర్రెలు ఒక గొర్రె పోగొట్టుకున్న కాపరి పేరేంటో అడగలేదు. ఆ థాటే మనకు రాలేదు. అడగకపోయినా అనవసరంగా పని కట్టుకొని లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను అంటే రియలీ ఇట్ హ్యాపెండ్ బిఫోర్ క్రైస్ట్ కేమ్. యేసయ్య భూమి మీదికి రాకముందు ఇది జరిగింది, పాత నిబంధన కాలంలో. కనుక లాజరు చనిపోయాను, పాతి పెట్టబడిననే మాట లేదు. అంత పేదోడిని అంత ట్రబుల్ ఎవరు తీసుకుంటాడు? మున్సిపాలిటీ వాళ్ళు తీసేసి ఉంటారు. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమున అనుకోవడానికి వెళ్తాడు. సో ఐ బిలీవ్ ఎవ్రీ బిలీవర్ దేవుని పిలుపు అందుకొని లోకాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళను 100% దేవదూతలు తీసుకుపోయి పరలోక రాజ్యంలో అంటే పరదైసులో, 3rd హెవెన్లో చేరుస్తారు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను అని అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. ఎప్పుడు అంటే అప్పుడే, ఎప్పుడు చనిపోయినాడో అప్పుడే, 1 సెకండ్ లేట్ కూడా ఉండదు. ఈ భూమి మీద వానికి అన్ని మంచి జ్ఞాపకార్థ కూటాలు పెట్టి, అబ్బో ఆయన అంత గొప్ప, ఇంత గొప్ప దాన ధర్మాలు చేశాడు, సత్రాలు కట్టించాడు, మహారాజు ధర్మప్రభు అని అందరూ వానికి డప్పు కొడుతుంటారు. కానీ వాడు దేవుని భయం లేకుండా జీవించాడు. వాడు పోయి అక్కడ కాలుతున్నాడు. వానికేమో వీళ్ళు జ్ఞాపకార్థ కూటాలు పెట్టి అంత గొప్పవాడు, అసలు దేవుని భయమే లేదు. కానీ లాజరు దేవునితో సమాధాన పడినవాడు కనుక ఈ లోకములో శ్రమ అనుభవించాడు. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు. చాలామంది ఇంకా ఎవరు చచ్చిపోయినా సరే పేపర్ ప్రకటన ఇస్తారు, మా నాయనమ్మ గారు స్వర్గస్థులైనారని తెలుపుటకు మేమెంతయో చింతించుచున్నాం. నాకు అర్థం కాదు, స్వర్గస్థురాలైతే నువ్వు చింతించడం ఎందుకు? సంతోషించాలి కదా. అంటే అర్థం ఏంటంటే మా నాయనమ్మ పరమ గయ్యాళిది, మా అమ్మని చాలా బాధ పెట్టింది, అది గ్యారెంటీగా నరకానికే పోయి ఉంటుంది, కానీ స్వర్గస్థురాలని నేను అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు చింతించుచున్నాను అని అర్థం దానికి. అందరు ఎవరు చచ్చిపోయినా స్వర్గస్థులే అంటే మరి నరకం లాకౌట్ అయిందా? ఏం సంగతి? ఎవరు చచ్చిపోయినా స్వర్గస్థులేనా? తాగుబోతులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, మాంత్రికులు ఎవరు చచ్చిపోయినా కూడా స్వర్గస్థులు. యాజ్ దో హెవెన్ లాకౌట్ అయిపోయింది. అటువంటిది ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ డై ఆర్ నరకస్తులు, నాట్ స్వర్గస్థులు. యేసు రక్తములో కడుగబడిన వారు మాత్రమే స్వర్గస్థులు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్వర్గస్థులైతే మనం గాస్పల్ చెప్పే పనే లేదు. వాళ్ళు కొడుతున్నారు, చంపుతున్నారు, అయినా సువార్త ఎందుకు చెప్తున్నావు? యేసు లేకుండా చనిపోతే గ్యారంటీగా నరకమే గతి. యేసును కలిగి జీవిస్తేనే, యేసునందు మరణిస్తేనే పరలోకం గ్యారంటీ. అలాంటి ధన్యులము మనం. మన మధ్య నుంచి వెళ్ళిపోయిన పెద్దలు వీళ్ళందరూ కూడా భాగ్యవంతులు, ధన్యులు. రక్షణ పొందారు, ఇతరుల రక్షణ కొరకు పాటుపడుతూ, ప్రార్థిస్తూ, చేతనైనంతగా సహకరిస్తూ జీవించారు. ఎవరి బహుమానం వాళ్ళకు దేవుని దగ్గర ఉంది. అందరూ శోధింపబడ్డ వాళ్ళు, కష్టాల చేత పరీక్షింపబడ్డ వాళ్ళే. చెప్పుకోవాలనుకుంటే మన కష్టాల కథ ఎవరిది వాళ్ళకు ఉన్నది. నా కథ నాకుంది, మీ కథ మీకుంది. ఏ కష్టము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కష్టాలైతే ఉన్నాయి, అయినా మనం ప్రభువును వదిలిపోలేదు. అది మనకు దేవుడిచ్చే ఒక ప్రశంస. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద అప్రిషియేషన్ గాడ్ గివ్స్ us is, you have suffered a lot, my daughter, but you did not leave me. My son, you suffered a lot, but you did not leave me.
నాకు అన్ని మనిషికి రావాల్సిన ఎన్ని కష్టాలు అన్ని కష్టాలు వచ్చినాయి నాకు. ఆఖరికి క్యాన్సర్ కూడా వచ్చింది. దేవుని దయ మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఏదో దేవుడు ఊపిరి ఉంచినంతకాలం బ్రతుకుతాం, శుభార్త చెప్తాం. రారా వచ్చాయని అంటే అప్పుడు ఎదిరించేది ఏం లేదు, కొంచెం ఆగసారా అనడానికి అవకాశం లేదు. ఆయన టైం వస్తే కూడా ఆగలేడు. బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద లార్డ్. ఒకసారి సైతాన్ గారు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, ఈ యేసు అనే దేవుడు లాభం లేదు, వదిలేసి. ఏం లాభం లేదు, వదిలేసి వాడు 7 రోజులు నన్ను వెంటబడ్డాడు. అక్కడ ఒక మాకు కమ్యూనిటీ హాల్ ఉంది, కేపీహెచ్బి ఫంక్షన్ హాల్. ఇట్లా 90 degrees ఒక టర్న్ తీసుకొని మళ్ళీ టర్న్ తీసుకొని మా ఇంటికి వెళ్ళాలి. ఆ మూల మీదకి రాగానే వాడు మాట్లాడతాడు. మరి అక్కడ ఏముందో నాకు తెలియదు. అక్కడికి రాగానే వాయిస్ వినబడుతుంది. వదిలేసి యేసుప్రభుని వదిలేసి వాయిసే వదిలే, లాభం లేదు. ఏమిచ్చాడు నీకు? ఇంత నమ్మకమైన సేవ చేసావు, అమెరికా డబ్బు లేకుండా, డబ్బుకు లోబడలేదు, ఏం సంపాదించుకోలేదు, ఇంత త్యాగంతో ఇన్ని వేల ఆత్మలను బాప్తిసం ఇచ్చావు నువ్వు, ఏం ప్రయోజనం? నీకు ఏమి ఇచ్చాడు ఆయన? వదిలే వదిలే వదిలే. 7 రోజులు నేను ఎందుకు భరించానో నాకు కూడా తెలియదు. నా నోటికి ఏదో తాళం వేసినట్టు అయింది. 7వ రోజు నాకు వివేకం మేల్కొన్నది. ఈ పనికి మాలినోడు చెబుతుంటే నేను ఎందుకు గద్దించటం లేదు అని డౌట్ వచ్చింది. నేను అక్కడ ఆపుకున్నా, కారు ఆపుకొని, ఏం చెప్పావరో మళ్ళీ చెప్పు అని అంటే, యేసుని వదిలేసే అన్నాడు. సరే వదులుతా, మంచిది, మనం ఒక డీల్కి వద్దాం. యేసు ప్రభువుని వదిలేస్తే ఇంతకన్నా పరిశుద్ధుడు, ఇంతకన్నా ప్రేమ గలవాడు, ఇంతకన్నా నమ్మదగినవాడు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, ప్రాణం పెట్టేంతగా నన్ను ప్రేమించినవాడు ఇంకొకడు ఎవడైనా ఉంటే, ఎ బెటర్ పర్సన్ దాన్ జీసస్ ఉన్నాడా? ఉంటే చెప్పు, వీడిని వదిలేసి వాడిని నమ్ముకుందాం, కమన్ చెప్పండి. అట్లా ఎవరు లేరులే అంటున్నాడు. ఇదే వాయిస్, అట్లాంటి వాళ్ళు ఎవరు లేరులే అంటున్నాడు. వాడిని తిట్టారు, పనికి మాలినోడా, కుక్క పంది అని తిట్టినవాడిని. ఏమిరా అంతకంటే బెటర్ చాయిస్ ఏమో నువ్వు చూపలేవు, యేసునేమో వదిలేయమంటావు. అందుకని నేను దుష్టుడు అన్నారు. ఇప్పుడు ఈ బస్సు ఎక్కొద్దు అన్నప్పుడు ఏ బస్సు ఎక్కాలని చెప్పాలి కదా. ఈ బస్సు బాగలేదంటే మరి ఏది బాగుందో చెప్తే అది ఎక్కుతాం. ఇంకా బెటర్ ఆప్షన్ ఏది చెప్పడట, యేసుని మాత్రం వదిలిపెట్టాలట. ఇంకొకసారి నా దగ్గరికి రావద్దు, గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని కోపంగా వాడిని, నాకు అట్లా వచ్చేసింది కోపం. కనబడితే గుద్ది గుద్ది చంపేవాడిని తెలియదు, అంత కోపం వచ్చింది. పారిపోయాడు వాడు. ఇది కొన్ని సంవత్సరాలకు ముందు జరిగింది. నేను చాలా చోట్ల స్టేజ్ మీద కూడా నేను వాక్యం చెప్తూ ఈ అనుభవం నేను చెప్పాను, ఇంటర్నెట్లో ఉంది. కనుక వాని యొక్క ప్రైమ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఐఎమ్ క్లోజింగ్ మై షార్ట్ మెసేజ్ ఏంటంటే, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను తప్పనిసరి పరిస్థితిలో ఫరో వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్న తర్వాత ఇంటపడ్డాడు మళ్ళీ. ఎందుకు? మళ్ళీ తెచ్చుకుందామని. అయ్యో ఎందుకు పోనిచ్చితిమి అని. అట్లా మనందరము లోకము నుండి వేరు చేయబడ్డ వాళ్ళము, మళ్ళా క్రీస్తు నుండి వేరు చేయబడాలని. ముందేమో రక్షణ పొంది లోకము నుంచి వేరు చేయబడ్డాం, ఇప్పుడేమో క్రీస్తు నుండి వేరు చేయబడాలని. గలతీ 5:4 ఉన్నది మనకు సంభవించి మనం మళ్ళీ ఐగుప్తులోకి పోవాలని వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మనకు రోగాలైనా వస్తాయి, మనకు ఆర్థిక ఇబ్బందులైనా వస్తాయి, నిందలైనా వస్తాయి. ఇవన్నిటిని బట్టి దుష్టుని యొక్క ఆశ ఏంటంటే, వీళ్ళు యేసయ్య మీద విసుక్కొని వదిలేస్తారని. మనందరం కష్టాలు పడ్డాం, కానీ సైతాన్ గారి సిగ్గంతా పోయింది. ఇప్పటిదాకా ప్రభువుని మనం వదలలేదు, ఇక ముందు కూడా వదిలే ప్రసక్తి లేదు. అలాంటి స్థిర తీర్మానం మనకుంటే మన మరణమే సంభవిస్తుందో అంతకంటే ముందు ప్రభు రాకడ సంభవిస్తుందో మనకు తెలియదు. గల్ఫ్లో వార్స్ స్టార్ట్ అయిపోయినాయి.
వెరీ సూన్ దెర్ విల్ బి వన్ వరల్డ్ గవర్నమెంట్ అయిన తర్వాత అబద్ధ క్రీస్తు ప్రభుత్వం 42 months కాగానే మధ్యాకాశానికి ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అది ముందు జరుగుతుందో మన మరణం ముందు జరుగుతుందో తెలియదు. ఏది ముందు అయినా సరే మనం మరణించేదాకా లేదా కడబూరం రోగేదాకా మనము క్రీస్తులోనే ఉండాలి, కానీ ధీమాలాగా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోకూడదు. బిలాములాగా దయ్యాల స్నేహితులం కాకూడదు. వి ఆల్ హ్యావ్ దట్ కమిట్మెంట్. కాబట్టి అలాంటి ఒక యోధురాలు లిల్లక్క కూడా మరి తనకెన్నో సమస్యలు మరి ఎట్లాగా సంసారం గడిపిందో, పిల్లలను ఎలాగ పెంచిందో, ఎలాగా దైవజనులను ఆదరించిందో, తనకు ఎన్నడూ ఒక కంప్లైంట్ అనేది లేదు. దేవుని మీద కంప్లైంట్ లేదు, ఎవరి మీద కంప్లైంట్ లేదు. డిగ్నిఫైడ్గా ఒక క్వీన్ లాగా ఎవరు వచ్చినా చిరునవ్వుతో పలకరించేది, తన పరిచర్య తాను చేసేది. ఏం కష్టపడ్డారో వాళ్ళిద్దరే కష్టపడ్డారు తప్ప ఎవ్వరికి చెప్పలేదు. దేవుడు వారిద్దరికి గొప్ప బహుమానం ఇస్తాడు. మరి అక్క తప్పకుండా ఇప్పుడు నికానర్ మామయ్య దగ్గరే ఉండుంటుంది, అమ్మ కూడా కలిసి ఉంటుంది. నేను అనుకుంటా, నేను అడిగి అమ్మ అడుగుతుంది. అమ్మ వచ్చి, ఏం లేదమ్మా, నా పిల్లలను చూసేచ్చు, సంతమ్మను, చిట్టమ్మను, కమలమ్మను. ఎందుకంటే మా అమ్మకి ఆల్రెడీ ఉంది కదా అక్కడ. అందరినీ చూశాను, ప్రేమించి నన్ను గురించి కూడా అడుగుంటుంది. మంచిగానే సేవ చేస్తున్నాడు ఆంటీ అని చెప్పుకుంటుంది. అక్కడ కూడా ఇప్పుడు ముచ్చట కూటం జరుగుతూ ఉంటుంది. అక్కడ కడబూర ధ్వనించే దాకా దే ఆర్ ఆల్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నేను చెప్పుకుంటే బాగుండదు అనేక సంగతులు. ఐ హ్యావ్ 100% కాన్ఫిడెన్స్. వాళ్ళందరూ అక్కడ పైన ఒక మీటింగ్ పెట్టి అప్పుడప్పుడు ప్రభు దర్శిస్తుంటాడు, దేవదూతలు వస్తుంటారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ రియల్ ప్లేస్. ఇట్లాగే వాళ్ళందరూ కూడా మహిమ కలిగినటువంటి వ్యక్తులు. శరీరాలు ఉండవు, ఆత్మే. కానీ ఆత్మకు ఇదే ముఖరూపము, ఆల్ ఆర్గన్స్ ఉంటాయి. వాళ్ళు ఇట్లానే ఉంటారు. ఓన్లీ థింగ్ బాడీ లేకుండా స్పిరిట్తో ఉంటారు. పునరుద్ధాన దినాన మళ్ళీ శరీరం ధరించుకుంటారు. ఆ శరీరం సమాధిలో ఉంది. ఎట్లా ఉందంటే ఇప్పుడు గొంగళి పురుగు శరీరం ఆ మట్టి గూడులో ఉన్నట్టు. గొంగళి పురుగు అగ్లీగా ఉంటుంది, మనం దాన్ని ఇష్టపడం. ఇట్ ఇస్ నాట్ బ్యూటిఫుల్. దాన్ని ముట్టుకోవాలా, ముద్దు పెట్టుకోవాలని ఎవరు అనుకోరు, వద్దొద్దు అనుకుంటారు. అదొక నిర్ణీత కాలం ఆ మట్టి గూడులో ఉన్న తర్వాత బయటకు వస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. అలాగే మన శరీరాలు కూడా ఒకవేళ మరణిస్తే మహిమ లేని శరీరాలుగా మట్టి గూడులో ఉండి మహిమగల శరీరాలుగా బయటకు వస్తాయి. ఆ బాడీస్ని వాళ్ళు వచ్చి మళ్ళీ ధరించుకుంటారు. మనం అప్పటిదాకా బ్రతుకుంటేనేమో ఉన్నట్టుండి మన శరీరాలు చక్కగా అందంగా అక్షయమైన శరీరాలుగా మారిపోతాయి. ఆ తర్వాత మనం యుగాలు ఉంటాం. ఇది పెద్ద ఎక్కువ టైం లేదు, ఒక 15-20 జరిగిపోతుంది. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్, బికాస్ వరల్డ్ పొలిటికల్ సినారియో ఈజ్ పాయింటింగ్ టువర్డ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి రక్షణ పొందిన మనం బాప్తిస్మ దినాన క్రీస్తు లోపలికి ప్రవేశించాం. ఎట్టి కారణంతోనైనా మళ్ళీ బయటికైతే పోవద్దు. క్రీస్తులోనే ఉందా, ఎత్తబడేదాకా లేక చచ్చిపోయేదాకా క్రీస్తులో ఉండాలి. దట్ క్వాలిఫైస్ us ఫర్ ఇటర్నల్ గ్లోరీ అండ్ బ్లిస్. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగా.